మహిళలకు ఇంటా బయట రక్షణ లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాల్లోని ఒంటరి మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నాయనుకుంటే పనిచేసే స్థలాల్లో కూడా వేధింపులకు గురవుతున్నారు. ఇవి చాలదన్నట్లు ఏకాంత ప్రదేశంలో సైతం వారికి సేఫ్టీ లేకుండా పోతుంది. రెస్టారెంట్, హోటల్స్, ఆఫీసుల్లోని వాష్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు పోకిరిగాలు. గత నెలలో బెంగళూరులోని ఓ ప్రముఖ టెక్ కంపెనీలో జరిగిన బాగోతం దీనికి ఎగ్జాంపుల్ గా మాత్రమే. తాజాగా మహిళల కోసమే రూపొందించిన ఓ యాప్ 11 లక్షల మంది మహిళా యూజర్ల మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణను ఇంటర్నెట్ లో బహిర్గతం చేసి వారి ప్రైవసీని దెబ్బతీసింది. ఇది తెలిసిన యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆ యాప్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మహిళలకు సేఫ్ స్పేస్ అంటూ టీ అనే యాప్ ని డిజైన్ చేసిన అడ్మిన్స్ తమ యాప్ కు లక్షల్లో యూజర్లను సంపాదించుకున్నారు. ప్రస్తుతం 16 లక్షల మంది వరకు మహిళా యూజర్లున్న ఈ యాప్ లో మహిళలు చేరే ముందు వారి సెల్ఫీ ఫోటోలను అప్లోడ్ చేయించుకునేవారు. సెల్ఫీలతో కన్ఫర్మ్ చేసుకునే ఈ ఫీచర్ కారణంగా మహిళలు యాప్ పై విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. ఈ యాప్ సేఫ్ స్పేస్ అని భావించిన మహిళలు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించి అత్యంత సెన్సిటివ్ మ్యాటర్స్ ను కూడా మిగతా వాళ్లతో పంచుకున్నారు. సెల్ఫీలు, ఫోటోలు, చాటింగ్ ఇలా ప్రతి విషయం ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. మహిళలకు భద్రతకు కల్పించే విధంగా ఈ యాప్ ను డిజైన్ చేశామని యాప్ అడ్మిన్స్ చెబుతున్నా రియాలిటీకి మాత్రం ఇది చాలా భిన్నంగా ఉంది. మహిళల ప్రైవసీ డేటా బయటకు పొక్కిన విషయాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఒకరు మీడియాకు వెల్లడించారు. 2023 నుంచి ఉన్న మెసేజ్లు కూడా అందులో ఉన్నాయని, కొందరు మహిళలు అబోర్షన్, రిలేషన్షిప్ వంటి మ్యాటర్స్ పై డిస్కషన్ చేసిన చాట్ కూడా ఇందులో ఉందన్నారు. ఈ యాప్ లో ఫేక్ ఐడి, ఫేక్ నేమ్ వాడే వెసులుబాటు ఉన్నప్పటికీ చాలా మంది యూజర్లు తమ గుర్తింపు తెలియజేసే విధంగా అసలు పేరుతోనే రిజిస్టర్ అయ్యారు. తమ ప్రైవేట్ చాట్ సీక్రెట్ గా ఉంటుందని భావించిన వారంతా స్వంత విషయాలను ఆన్లైన్ యాప్ లో పంచుకున్నారు. కానీ ఇప్పుడు ఇదంతా బయటకు పొక్కడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీంతో ఈ యాప్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో కూడా ఈ ప్రైవసీ డేటా బయటకు పొక్కిందని సమాచారం. వరుసగా జరుగుతున్న డేటా ఉల్లంఘనల నేపథ్యంలో యాప్ భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన టీ యాప్ నిర్వాహకులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులతో లోతుగా విచారణ జరిపిస్తున్నామని, భద్రతా సంస్థలు జరిపే దర్యాప్తుకు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనతోనైనా మహిళలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థమవుతుంది. వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఏ మాత్రం నెగ్లెక్ట్ గా ఉన్నా ఆత్మగౌరవానికి ముప్పు కలిగే అవకాశం ఉంది.